ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, హిందూ భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే హిందువుల మనోభావాలని అతి దారుణంగా దెబ్బతీశారు వైసీపీ వాళ్ళు. తిరుపతి దేవస్థానంలో ఏడుకొండల వాడి లడ్డూని 100% కల్తీ చేశారు. గొడ్డు కొవ్వు ఇవన్నీ పదార్థాలు చెప్పారు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అది పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఈరోజు కల్తీ జరిగిందని తెలిసింది. అసలు చుక్క పాలు లేకుండా, గుప్పుడు వెన్న లేకుండా ఇలా లక్షల టన్నులు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి. హిందూ దేవాలయాల మీద పగబట్టిన ఫ్యామిలీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మాత్రమే. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 7 కొండలను విడదీసి ఇంటర్నేషనల్ చర్చ్ కడదాం, 7 కొండల వాడిని నాశనం చేద్దాం, సంపూర్ణ నిర్మూలన చేసేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. మళ్ళా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానుభావుడు హిందూ దేవాలయాల మీద దాడులు నిర్వహించారు. అది కాకుండా కల్తీ లడ్డులు తయారు చేసి అయోధ్య రాముడికి పంపించేశారు, శ్రీశైలం పంపించేశారు. అలా హిందూ దేవాలయాలన్నింటినీ కూడా సంపూర్ణంగా నాశనం చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి. ఇది ఎంత పాపం చేశారో, ఎంత అన్యాయం చేశారో వైసీపీ నేతలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించుకోండి. 100% పాలు లేకుండా, అలాగే వెన్న లేకుండా నెయ్యి తయారు చేయడం, కెమికల్ వేసి ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి. భక్తులందరూ కూడా ఆలోచించుకోండి. నమస్కారం. నిజంగా సాయిబాబు కూడా పంపించాడేమో, మొత్తం హిందూ దేవాలయాలన్నీ నాశనం చేశాడేమో, తెలియలేదు. నమస్కారం. తప్పులుంటే మన్నించండి.